పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ సమర్పిస్తోంది జీవనధార ఇస్లామీయ మర్యాదల సిరీస్. ఈ సిరీస్లో ముస్లింలు తమ దైనందిన జీవితాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, మర్యాదల్ని, ఆచార వ్యవహారాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కట్టుబాట్లని జీవనధార పేరుతో మీ ముందుకు తీసుకొస్తున్నాం. తెలుగుతో పాటు త్వరలో ఆదాబే జిందగీ పేరుతో ఉర్దూలోనూ ఇన్షాల్లా మీకు అందిస్తాం. పారిశుద్ధ్యం విశ్వాసంలో సగ భాగం. ఆత్మ పవిత్రత విశ్వాసంలో సగ భాగం. మరో భాగం శరీర పరిశుభ్రత. రాత్రి పడుకొని లేచాక చేతులు కడుక్కున్న తర్వాతే నీటి పాత్రలో చేతులు వేయాలి. బాత్రూంలో మూత్ర విసర్జన చేయకూడదు. టాయిలెట్లోకి వెళ్ళినప్పుడు కిబ్లా దిక్కువైపు లేదా అటువైపు వీపు పెట్టి కూర్చోకూడదు. మలమూత్ర విసర్జన అవసరమైనప్పుడు భోజనానికి కూర్చోవద్దు. అన్నపానీయాలకు వుజూ చేయడానికి నిత్యం కుడి చేతినే వాడాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కూర్చునే యూరిన్ పోయాలి. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు చెప్పులు తొడుక్కుని తలపై ఏదైనా కప్పుకుని వెళ్ళాలి. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ఈ దువా చదవండి. అల్లాహుమ్మా ఇన్ని అఊజు బికా మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్. అర్థం: దేవా, శైతాన్, స్త్రీ పురుష దుష్టశక్తుల బారి నుండి రక్షణ కోసం నీ శరణు వేడుకుంటున్నాను. మరుగుదొడ్డి నుంచి బయటకు వచ్చాక ఈ దువా చదవాలి. అల్హమ్దులిల్లాహి లజీ అజ్హబా అనిల్ అజా వ ఆఫాని. అర్థం: నా కష్టాన్ని బాపి హాయిని కలుగజేసిన స్వామికి కృతజ్ఞతాభివందనాలు. మరో దువా గుఫ్రానక, ఓ అల్లా, నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కూడా పలకవచ్చు. శ్రద్ధగా వుజూ చేయాలి. నీళ్లు దొరక్కపోతే తయమ్మం చేసుకోవాలి. వీలైనంత మటుకు వుజూతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మిస్వాక్తో బ్రష్ చేయడం వల్ల బోలేని ప్రయోజనాలు. నిద్ర లేచాక మీ దంతాలను మిస్వాక్తో తోముకోండి. సహీ బుఖారి. క్రమం తప్పక స్నానం చేయాలి. అపరిశుభ్రంగా ఉన్నప్పుడు మస్జిద్లోకి వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడు గోళ్లు కత్తిరించుకోవాలి. మర్మాంగాల దగ్గర వెంట్రుకలు మరీ పెరిగేదాకా ఉంచుకోకూడదు. మీసాలు తీసేయండి, గడ్డం పెంచండి. గడ్డాన్ని సక్రమంగా, సవ్యంగా కత్తిరించుకోవాలి. ప్రతి విశ్వాసి పరిశుభ్రతను పాటిస్తూ హుందాగా ఉండాలి. ఈ వీడియోని ఇతరులకు తప్పక షేర్ చేయండి. మా ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.